బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు రాజాసాబ్ మూవీ టికెట్ ధరలు భారీగా పెంచబోతున్నారు. ఇటు ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. జనవరి 8న రాజాసాబ్ ప్రీమియర్ షోస్ ఉండబోతున్నాయి. ప్రీమియర్ షో టికెట్ ధర 1000 రూపాయలు. ఆ షో టైమింగ్స్ కూడా సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు స్పెషల్ షోస్ వేసుకోవచ్చు. అంటే ప్రీమియర్ షోస్ వేసుకోవచ్చు. మళ్ళీ రోజుకి 5 షోలు మించకూడదు అంటూ ఒక క్లాస్ కూడా ఉంటుంది. సో మొత్తం మీద మూవీ రిలీజ్ అయిన డేట్ నుంచి 10 రోజుల పాటు ఇటు టికెట్ రేట్లను కూడా పెంచుకునే అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర 150 రూపాయలు పెంచుతున్నారు. అలాగే మల్టీప్లెక్స్ల్లో 200 రూపాయలు పెంచే అవకాశాన్ని ప్రస్తుతానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఏపీ ప్రభుత్వం ఇచ్చినట్టు తెలుస్తుంది. జనవరి 9న రాజాసాబ్ మూవీ విడుదల కానున్న సందర్భంలో ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వం సహకరిస్తున్నట్టు తెలుస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి సంబంధించి ఒక జీవోను కూడా రిలీజ్ చేశారు. ఆ జీవోను కూడా ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. సారీ, స్టేట్ ఒక్కసారి మనం చూస్తే హారర్ కామెడీ సినిమా అని చెప్పొచ్చు. భారీ ఎత్తున 280 రోజులు షూటింగ్ చేశారు ఈ సినిమాని. 280 రోజులు షూటింగ్ చేసిన తర్వాత దాంట్లో ఆల్మోస్ట్ ఇటు యాక్షన్ సీక్వెన్స్లు 140 రోజులు, అంటే సగం షెడ్యూల్ అంతా సినిమాకి సంబంధించిన సగం షెడ్యూల్ అంతా యాక్షన్కి సంబంధించి చేశారు. ఒకసారి ఆ జీవో కూడా వచ్చింది. జీవోని కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఇటు 8 తారీఖున ప్రీమియర్ షోస్కి సంబంధించి 1000 రూపాయలు టికెట్లు, 1000 రూపాయలు పెట్టుకొని ఆ టికెట్ 1000 రూపాయల ప్రైస్తో అమ్ముకోవచ్చు అంటూ జీవోని పాస్ చేశారు. అలాగే 10 రోజుల పాటు ఇటు సింగిల్ స్క్రీన్స్ అలాగే మల్టీప్లెక్స్లు వీటన్నిటిలో కూడా 200 టికెట్లు, ఇటు మల్టీప్లెక్స్లో 200 రూపాయలు పెంచుకోవచ్చు, అలాగే సింగిల్ స్క్రీన్స్లో 150 రూపాయలు పెంచుకోవచ్చు అని చెప్పి మొత్తానికైతే ఈ జీవోని పాస్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మరింత ఇన్ఫర్మేషన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా సీనియర్ కరెస్పాండెంట్ రవిచంద్ర ఉన్నారు. రవిచంద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర, చెప్పండి, అసలు ఈ రాజాసాబ్ సినిమాకి మరి ఈ జీవోని ఇవ్వడానికి ఏదైనా స్పెషల్ రీజన్స్, స్పెషల్ కాజ్ ఏమైనా ఉందా దీనికంటూ? కళ్యాణ్, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధిని కాంక్షిస్తూ అలాగే తెలుగు సినిమా ఆంధ్రప్రదేశ్ లో కూడా స్థిరపడాలంటూ, ఆంధ్రప్రదేశ్ లో కూడా చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమాకి గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, 2 ప్రభుత్వాలు కూడా చేయూతను అందిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే రేపు 9వ తారీఖు రిలీజ్ కాబోతున్న ప్రభాస్ సినిమా రాజాసాబ్ కి టికెట్ రేట్ల పెంపు విషయంలో చాలా సానుకూలంగా స్పందించిందనే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా 8వ తారీఖు ప్రీమియర్ షో వేసుకోవటానికి, అలాగే ప్రీమియర్ షో టికెట్ 1000 రూపాయలుగా ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు రావటం అనేది అసలు ఎవరు ఊహించని పరిణామంగా భావించవచ్చు. అలాగే 10 రోజుల పాటు ఈ సినిమా టికెట్ ధరలు పెంచుతూ కూడా ప్రభుత్వం జీవో జారీ చేసింది. 10 రోజుల వెసులుబాటు అనేది ఇప్పటి వరకు కూడా ఏ సినిమాకి జరగలేదు. అలాగే సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధరపై 150 రూపాయలు, అలాగే మల్టీప్లెక్స్ లో 200 రూపాయలు పెంచుకునే విధంగా 10 రోజుల పాటు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవోని నిజంగా చిత్ర పరిశ్రమ అంతా కూడా చాలా ఆశ్చర్యపోతున్నారని చెప్పుకోవాలి. ఇంత భారీగా తెలుగు చిత్ర పరిశ్రమకు అలాగే ఈ రాజాసాబ్ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి చేయూత లభించిందనే అందరూ అనుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా భారీ బడ్జెట్ తో రూపొందించిన సినిమానే. దాదాపు 500 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించారని మార్కెట్ లో అలాగే చిత్ర పరిశ్రమలు అందరూ చెప్తున్నారు. ఇంత భారీ బడ్జెట్ సినిమాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా చాలా భారీగానే సహాయ సహకారాలు అందాయి. ఖచ్చితంగా ఇది తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఒక చాలా సుదీర్ఘమైన టికెట్ రేట్ల పెంపు అనుకోవచ్చు. 10 రోజుల పాటు ఇప్పటి వరకు కూడా ఏ సినిమాకి పెంచలేదు. అలాగే ప్రీమియర్ షో కూడా 1000 రూపాయలు పెంచడం అనేది నిజంగా ఎవరు ఊహించని అంశం. గతంలో 800 రూపాయలు పెంచారు, 600 రూపాయలు పెంచారు. సో ఈ సినిమాకి 1000 రూపాయలు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కళ్యాణ్, రైట్. రవిచంద్ర, ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమైనా చెప్పగలుగుతారా? ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇటు డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమా నుంచి? ఎంత డ్యూరేషన్ ఉండబోతుంది?
కళ్యాణ్ ఇది ఒక డిఫరెంట్ జోనర్ సినిమానే చెప్పాలి. ఒక హారర్ కామెడీ అనుకోవచ్చు, ఒక థ్రిల్లర్ కైండ్ ఆఫ్ మూవీ అనుకోవచ్చు, కామెడీ, ఈ అన్ని అంశాలు కూడా మిళితమై ఉన్నాయని చెప్తున్నారు సినిమా ప్రమోషన్స్ లో. డైరెక్టర్ కావచ్చు, మిగిలిన నటీనటులు కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు. సినిమా గురించి చాలా అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువగా ఈ సినిమాకి అయితే వెచ్చించారు. అలాగే సాంకేతికంగా కూడా టెక్నికల్ గా చాలా ఎక్కువ గ్రాఫిక్స్ కావచ్చు, విఎఫ్ఎక్స్ అవన్నీ కూడా ఈ సినిమాకి వాడారు. అలాగే ప్రభాస్ను కూడా చాలా కొత్తగా చూస్తారు అనేది డైరెక్టర్ చెప్తున్నమాట. సో ఈ నేపథ్యంలోని సినిమాకి చాలా భారీగా వెచ్చించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రేపు 9వ తారీఖు విడుదల అవబోతుంది. 8వ తారీఖు అన్ని చోట్ల కూడా ప్రీమియర్స్ కి ప్లాన్ చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న అత్యంత భారీ చిత్రంగా ఈ సినిమాని చెప్పొచ్చు. కళ్యాణ్. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ప్రభాస్కి సంబంధించిన రాజా సాబ్కి ఇటు ఏపీ ప్రభుత్వం అయితే కొంత రిలాక్సేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇటు ప్రీమియర్ షోస్ 1000 రూపాయలు, అలాగే ఇటు 10 రోజుల పాటు టికెట్ రేట్లను కూడా పెంచుకోవచ్చు. ఇటు సింగిల్ స్క్రీన్స్లో 150 రూపాయలు పెంచుకునే అవకాశం ఇచ్చింది. అలాగే మల్టీప్లెక్స్లో కూడా 200 రూపాయలు పెంచుకునే అవకాశం ఇచ్చింది. ఇటు జనవరి 9న ఇది రిలీజ్ అవ్వబోతుంది. జనవరి 8న ప్రీమియర్ షోస్ ఏవైతే ఆంధ్రాలో ఉండబోతున్నాయో, ఏపీలో ఉండబోతున్నాయో అక్కడ 1000 రూపాయల టికెట్కి ప్రీమియర్ షోస్ని కూడా వేసుకోవచ్చు అని చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద ఒకసారి ఈ సినిమాకి సంబంధించి ఇటు సెన్సార్ అండ్ రేటింగ్ కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. 16+ సర్టిఫికేట్ ఇటైతే సెన్సార్ బోర్డు ఇచ్చింది. దాంతోపాటు రన్ టైం ఒకసారి చూస్తే 3 hours 9 minutes, 3 గంటల 9 నిమిషాలు ఈ సినిమాకి సంబంధించిన డ్యూరేషన్ ఉండబోతుంది. ఇటు డైరెక్టర్ మారుతి ఆయన ఏమన్నాడు అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 1% కూడా మీరు సినిమా గురించి డిసప్పాయింట్ అవుతే కనుక మీరు నా ఇంటికి వచ్చి నన్ను క్వశ్చన్ చేయొచ్చు అంటూ ఇలాంటి ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ అయితే చేశాడు. అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆయన అడ్రస్ కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. తన ఇంటి అడ్రస్ కూడా చెప్పాడు అంటే అర్థం చేసుకోవచ్చు. అంత కాన్ఫిడెంట్గా ఇటు డైరెక్టర్ మారుతి అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే మ్యూజిక్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక కోయి యహా నచ్చే నచ్చే అనే ఒక డిస్కో డాన్సర్కి సంబంధించిన 1980s సాంగ్, ప్రస్తుతానికి రాజాసాబ్ సాంగ్ చాలా వైరల్ హిట్ అయింది. ఆ సాంగ్ ఎక్కడైనా వినిపిస్తుంది. చాలా డార్లింగ్ ప్రభాస్కి సంబంధించిన ఫ్యాన్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో మ్యాసివ్ ప్రొడక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఇటు దాదాపు మా ప్రతినిధి చెప్పినట్టు 500 కోట్లు ఖర్చు పెట్టారని కూడా చెప్పుకొస్తున్నారు. సో దాంట్లో మొత్తం మీద 280 రోజులు షూట్ చేశారు. ఆ 280 రోజుల్లో కూడా దాదాపు 140 రోజులు యాక్షన్ సీక్వెన్స్లు షూట్ చేయడానికే డెడికేట్ చేసినట్టు తెలుస్తుంది. ఒక షెడ్యూల్ అంతా ఆల్మోస్ట్ 280 రోజుల్లో 140 రోజులు అంటే హాఫ్ ఆఫ్ ద షెడ్యూల్ మొత్తం యాక్షన్ సీక్వెన్స్లు షూట్ చేశారు. అలాగే ఇటు మా ప్రతినిధి చెప్పినట్టు విఎఫ్ఎక్స్ కూడా పెద్దపీట వేశారు. ఆల్మోస్ట్ 40 minutes సినిమాలో 40 minutes క్లైమాక్స్కి సంబంధించిన క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉందో అదంతా కూడా హెవీ విఎఫ్ఎక్స్ వాడారు. దాంట్లో అదంతా క్లైమాక్స్ 40 నిమిషాలు షూట్ చేయడానికి దాదాపు 70 రోజులు సమయం పట్టిందంట. ఒక్కసారి మనం ఇటు డార్లింగ్ హీరో ప్రభాస్ గురించి కూడా మాట్లాడుకుంటే, ఇటు డార్లింగ్ ప్రభాస్ ఫస్ట్ టైం తన కెరియర్లో ఒక్కసారిగా షిఫ్ట్ చేశాడు తను పిచ్ చేసే ఆ రోల్స్. ఒక హెవీ కామెడీ, దాంతోపాటు కొంత